హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. హీబ్రూ భాషలో కావోద్ అనేటువంటి పదం గౌరవానికి, మహిమ గల దేవుడు లేదా గౌరవం కలిగినటువంటి దేవుడు, ప్రభావవంతము కలిగినటువంటి దేవుడు, వైభవము కలిగినటువంటి దేవుడు లేదా ప్రతిష్ట అనేటువంటి అనేకమైనటువంటి అర్థాలను కలిగి ఉంది. పైన పేర్కొనబడినటువంటి అర్థాలను అనువదిస్తారు. కావోద్ అనేటువంటిది నామవాచకంబున దీనిని ఉపయోగించిన గౌరవము, మహిమ, ప్రతిష్ఠిత అనేటువంటి అర్థాన్ని నామవాచకంగా ఉపయోగిస్తారు. ఈ పదము యొక్క మూలం కవేద్ నుంచి ప్రాణం పోసుకుంది. కవేద్ అనేది క్రియాత్మకమైనటువంటి పదం. దీని అర్థం ఏమనగా మహిమగల, ఖ్యాతిగల, గౌరవం లేదా సాపేక్షంగా సమృద్ధి అనేటువంటి అర్థాన్ని కూడా ఇది సూచిస్తూ ఉన్నది. ఇందులో దేవుని యొక్క ప్రకాశమైనటువంటి ఉనికిని, దేవుని యొక్క గౌరవాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మహిమాన్వితాన్ని, దేవుని యొక్క గొప్ప స్వభావాన్ని, అభివ్యక్తిని సూచిస్తూ ఉంది. హీబ్రూలో ఎల్ కావోద్ అనగా గాడ్ ఆఫ్ గ్లోరీ లేదా గాడ్ ఆఫ్ హానర్ అని కూడా అర్థం. ఇది దేవుని సూచించడానికి, ఆయన యొక్క మహిమను, ప్రాముఖ్యతను, విశిష్టతను మరియు ఆయనకు చెందవలసినటువంటి అపూర్వమైనటువంటి గౌరవాన్ని నొక్కి చెప్పడానికి ఎల్ కావోద్ అనేటువంటి పదాన్ని ఆపాదించబడినది. బైబిల్ ప్రకారం కావోద్ దేవుని యొక్క మహిమను సూచిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణ నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నేస్తమా, దేవుని యొక్క మహిమ నీ ప్రతి అవసరతలను తీర్చును, నీకు తృప్తి కలుగు చేయను, రక్షణ, సమాధానాన్ని, నీ కాపుదలను దేవుని యొక్క మహిమ నీకు అనుగ్రహిస్తుంది. ఇటుది పొందుకోవాల్సినంటే ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో నుంచి నీవు విముక్తునివి కావాలి. అప్పుడు దేవుడు నీకు ఎల్ కావోద్గా ఉండి తన యొక్క మహిమ కలిగినటువంటి కార్యములు నీ ఎడల జరిగిస్తాడని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నది. గాడ్ బ్లెస్.